హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు ఎలా రచ్చ చేస్తున్నాయో తెలుసా? ఒక సినిమా 6 రోజుల్లో ఊచకోత కోస్తోంది. ఇంకో సినిమా 19 రోజుల్లో 630 కోట్లు కొట్టింది. ఇవాళ మనం 4 సూపర్ హిట్ సినిమాల గురించి మాట్లాడబోతున్నాం. మజకా, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, తండేల్, చావా. ఈ సినిమాలు ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయి? ఏది టాప్లో ఉంది? రండి, ఒక సినిమా స్టోరీలా ఈ కలెక్షన్స్ జర్నీ చూద్దాం. ఎండ్ వరకు ఉండండి, సూపర్ ట్విస్ట్లు ఉన్నాయి. మొదట మజాకా సినిమా గురించి చెప్పాలి. ఈ సినిమా కేవలం 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్లో 38 కోట్లు సాధించింది. ఊహించండి, చిన్న బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ని ఎలా ఆకర్షించిందో. మొదటి రోజు నుండే ఈ సినిమా బాగా ఆడింది. మౌత్ టాక్ సూపర్గా వచ్చింది. కామెడీ, ఎమోషన్స్ మిక్స్ అయిన ఈ మూవీ 6 రోజుల్లో ఈ రేంజ్లో కలెక్షన్స్ తెచ్చుకుందంటే ఇది నిజంగా హిట్ అని చెప్పొచ్చు కదా. నీకు ఈ సినిమా గురించి ఏమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పు. ఇక రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా గురించి చూద్దాం. ఈ సినిమా 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్లో 80 కోట్లు సాధించింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమా యాక్షన్, కామెడీ కాంబోతో ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేసింది. మొదటి వీక్లోనే ఈ సినిమా స్టడీ కలెక్షన్స్ చూపించింది. రెండో వీక్లో కూడా ఊపు తగ్గలేదు. 11 రోజుల్లో 80 కోట్లు అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకెళ్తోందని అర్థం కదా. ఈ సినిమా నీకు ఎలా అనిపించింది? హిట్ లేక సూపర్ హిట్? తర్వాత మన తెలుగు సినిమా తండేల్. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ సినిమా 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్లో 95.85 కోట్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్లు అని అంచనా వేశారు. అంటే ఇప్పటికే 15 కోట్లకు పైగా ప్రాఫిట్ వచ్చేసింది. రొమాన్స్, ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమా ఆడియన్స్ హృదయాల్ని గెలిచింది. 25 రోజులు ఆడినా ఇంకా థియేటర్స్లో సందడి చేస్తోంది. నాగ చైతన్య కెరీర్లో ఇది ఒక బిగ్ కంబ్యాక్ అని అందరూ అంటున్నారు. నీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు చావా సినిమా గురించి చెప్పుకుందాం. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ బాలీవుడ్ హిస్టారికల్ మూవీ 19 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్లో 630 కోట్లు కొట్టింది. అరెరే, ఈ రేంజ్లో కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు కదా. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తోంది. మొదటి వీక్లోనే భారీ ఓపెనింగ్ తెచ్చుకుని 19 రోజుల్లో ఈ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టింది. బాలీవుడ్లో హిస్టారికల్ సినిమాల్లో ఇది టాప్ రేంజ్లో నిలిచింది. ఈ సినిమా గురించి నీకు ఎలా అనిపిస్తుంది? ఈ కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వలేదా? ఈ 4 సినిమాలు మజకా 6 రోజుల్లో 38 కోట్లు, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ 11 రోజుల్లో 80 కోట్లు, తండేల్ 25 రోజుల్లో 95.85 కోట్లు, చావా 19 రోజుల్లో 630 కోట్లు అన్నీ ఒకదానికొకటి డిఫరెంట్ రేంజ్లో రాణిస్తున్నాయి. మజాకా చిన్న సినిమాగా స్టార్ట్ అయి హిట్ అయ్యింది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ యాక్షన్తో ఆకట్టుకుంది. తండేల్ ఎమోషన్స్తో గెలిచింది. చావా రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాల కలెక్షన్స్ చూస్తే ఆడియన్స్ టేస్ట్ ఎంత వైవిధ్యంగా ఉందో అర్థమవుతుంది కదా. ఫ్రెండ్స్, ఈ 4 సినిమాల్లో నీకు ఏది బెస్ట్ అనిపించింది? చావా, రికార్డులు లేక తండేల్, ఎమోషన్స్? కామెంట్స్లో తప్పక చెప్పండి. ఇలాంటి బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈ వీడియో నీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకు. నెక్స్ట్ వీడియోలో మరో సూపర్ అప్డేట్తో కలుద్దాం. బై ఫ్రెండ్స్.